వంగవీటి రాధ దారేటు ప్రస్తుతం ఆయన ఏం చేయబోతున్నారన్నది హాట్ టాపిక్గా మారింది. అయితే ఆయన ఇక రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేస్తారని ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్గా ఆయన సొంత పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియదు, కానీ ప్రచారం మాత్రం జరుగుతోంది. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధ అంత సక్సెస్ అవ్వలేదనే చెప్పాలి. 2004లో ఎమ్మెల్యే అయిన రాధ ఇక ఆ తర్వాత మళ్ళీ చట్టసభల్లోకి అడుగు పెట్టలేదు. రాధ కూడా ఆయన తండ్రిలానే పేదల కోసం తప్పిస్తూ ఉంటారని చెప్తారు. ఆయనకు కూడా చాలానే ఫాలోయింగ్ ఉంది. యూత్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయినా కూడా రాధ రాజకీయంగా రాణించలేకపోతున్నారు. 2004లో మొదటిసారి విజయవాడ తూర్పు నుంచి గెలిచారు. అప్పట్లో ఏపీలో వైఎస్ఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2009 నాటికి రాధ కాంగ్రెస్లో ఉంటే ఖచ్చితంగా ఆయన మంత్రి అయ్యేవారని చెప్తారు. కానీ అలా కాకుండా రాధ ప్రజారాజ్యంలో చేరిపోయారు. అలా 2009లో పోటీ చేసి ఓడిపోయారు. పోనీ ప్రజారాజ్యంలో కొనసాగినా కానీ ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి ఏదో రకంగా రాజకీయంగా ముందుకు సాగేవారు. కానీ అలా కూడా జరగలేదు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014లో పోటీ చేస్తే మరోసారి ఓడిపోయారు. 2009లో ఆయన కోరుకున్న విజయవాడ సెంట్రల్ సీటు వైసీపీలో దక్కలేదు. దాంతో ఆయన టీడీపీలోకి జంప్ అయిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయింది. దాంతో 5 ఏళ్ల పాటు రాధ విపక్షంలో ఉండాల్సి వచ్చింది. ఇక 2024 ఎన్నికల్లో రాధకు ఖచ్చితంగా పోటీ చేసే ఛాన్స్ వస్తుందని అంతా అనుకున్నారు. ఆయన కోరిన మాదిరిగా విజయవాడ సెంట్రల్ నుంచి సీటు దక్కించుకొని గెలిచొస్తారని అభిమానులైతే పెద్ద ఆశలే పెట్టుకున్నారు. కానీ చివరకు జరిగింది వేరు. రాధకు టికెట్ ఇవ్వలేదు. అక్కడ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమాకు టికెట్ ఇచ్చారు. అయినా సరే ఆయన అసంతృప్తి లేకుండా కూటమి గెలుపు కోసం ముమ్మరంగానే ప్రచారం చేశారు. అయితే అప్పట్లో రాధకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. ఇక కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలవుతోంది. ఇప్పటికీ 7 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయితే అందులో 4 టీడీపీ తీసుకుంది. ఇందులో ఏ ఒక్కటి కూడా రాధకు ఇవ్వలేదని అభిమానులు రగిలిపోతున్నారు. మరోవైపు చూస్తే జనసేన నుంచి 2 ఎమ్మెల్సీలు దక్కాయి. కాపులకు కోటా నింపాల్సి వస్తే గనుక అది జనసేన నుంచి తీసుకుంటున్నారు. గతంలో హరిప్రసాద్, ప్రస్తుతం నాగబాబుకు ఎమ్మెల్సీలుగా ఆ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేశారు. కాబట్టి టీడీపీ నుంచి అదే సామాజిక వర్గానికి ఇవ్వకూడదని ఏదో రూల్స్ పెట్టుకున్నట్టుగా ఉందని అంటున్నారు. దాంతో రాధ లాంటి వారికి అన్యాయం జరుగుతోందని చెప్తున్నారు. దీంతో ఇప్పుడు రాధ అభిమానులు, అనుచరులు రగిలిపోతున్నారట. పార్టీలు మారితే రాధకు కాకుండా ఆయా పార్టీలకే ప్రయోజనం చేకూరింది తప్ప రాధకు ఏమీ ఉపయోగం లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే రాధనే సొంతంగా పార్టీ పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వస్తోందట. మరీ ముఖ్యంగా రాధను పార్టీ పెట్టమని టీడీపీలోని కాపులే ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే జనసేనను చూసుకొని టీడీపీలోని కాపులను పక్కన పెడుతున్నారన్న భావన వారిలో నానాటికి పెరిగిపోతోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ టికెట్ల నుంచి మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు ఇలా చాలా వాటి విషయంలో టీడీపీలోని కాపులకు తీరని అన్యాయం జరుగుతోందని అంటున్నారు. దాంతో సొంతంగా రాధనే పార్టీ పెడితే ఎలా ఉంటుంది అని సీరియస్గానే ఆలోచిస్తున్నారట. ఏపీలో కాపులకు ఆరాధ్య దైవం వంగవీటి రంగా. వంగవీటి అనే పేరుకు ఇప్పటికీ చాలా వైబ్రేషన్ ఉందనే చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా ఆయన మీద ఎంతో అభిమానం చూపిస్తూ ఉంటారు కాపులు. వంగవీటి రంగా నేపథ్యం మొత్తం కూడా విజయవాడ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వంగవీటి రంగా 1980లో ఒక ఊపు ఊపేశారనే చెప్పొచ్చు. అంతలా ఆయన పేరు బ్రాండ్గా మారిపోయింది. 1985లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా మంచి విజయాన్ని అందుకున్నారాయన. అప్పట్లో ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. వంగవీటి రంగా ప్రతిపక్ష నాయకుడిగా కూడా తన హోదాతో పోరాటాన్ని పీక్స్కు తీసుకెళ్లారని ఇప్పటికీ చాలామంది చెప్తూ ఉంటారు. రంగా చుట్టూ ఉన్న బలమైన సామాజిక వర్గంతో పాటు ఆయన తీరు ఆయనకు భారీ క్రేజ్ వచ్చేలా చేశాయి. కాంగ్రెస్లో కేవలం 3.5 ఏళ్లు మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్న వంగవీటి రంగా ప్రకంపనలు సృష్టించారు. ఇప్పటికీ కోస్తాను అవి తాకుతూనే ఉన్నాయి. అయితే తండ్రి మాదిరి పేదల కోసం ఎన్నో రకాలుగా తప్పిస్తూ ఉన్నప్పటికీ రాధ రాజకీయంగా మాత్రం అనుకున్నంత స్థాయిలో ఎదగలేకపోతున్నారని కాపులు ఇప్పటికీ వాపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వంగవీటి రంగా కుమారుడు పార్టీ పెడితే దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు. రాధ పార్టీ పెడితే టీడీపీలో, వైసీపీలో ఉన్న కాపులంతా ఆయనకు మద్దతుగా నిలుస్తారని చెప్తున్నారు. ఇక రంగా ఫ్యాన్స్, ఆయన అనుచరగణం కూడా చాలా ఎక్కువ. పైగా కాపుల్లో ఇప్పటికీ రంగా అంటే చెప్పలేని అభిమానం. పవన్ కళ్యాణ్ జనసేన కంటే కూడా రాధ పార్టీ పెడితే కాపుల మద్దతు ఆ వైపే ఉంటుందని అంటున్నారు.
ఇక జనసేన అధినాయకత్వం నిర్ణయాలతో ఆయన విధానాలతో కొంత విభేదిస్తూ అసంతృప్తిగా ఉన్న వర్గాలు కూడా రాధకు కలిసొస్తాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాధ పార్టీ పెడతారన్న చర్చ జోరుగా సాగుతోంది. మరి రాధ పార్టీ పెడితే రాజకీయ సామాజిక పరిణామాలు మారడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత మేరకు నిజముందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.